పిల్లలకు కాస్త ఒళ్ళు వెచ్చ చేసిందంటే తల్లిదండ్రులకు ఇక కంటి మీద కొనుక్కుండదు. వేడి ఎంతుందో చెక్ చేయడం, ఏం తినిపించాలో, ఏం పథ్యం పెట్టాలో అని ఆలోచించడం, ఇలా పిల్లల జ్వరం తగ్గేంత వరకు పెద్దలకు నిద్ర పట్టదు. పిల్లల్లో వచ్చిన ఆ జ్వరం కూడా టైఫాయిడా, మలేరియానా, ఇంకా వేరే ఏదైనా రకం జ్వరమా అని కూడా పెద్దలకు ఓ పట్టాన అంతు చిక్కక ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలకు వచ్చిన జ్వరం ఎక్కడ ప్రమాదకర పరిస్థితులను తెచ్చిపెడుతుందోనని భయపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో జ్వరం ఎప్పుడు ప్రమాదమో, జ్వరంతో బాధపడే పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు ఒళ్ళు వెచ్చబడగానే జ్వరం అని భావించవచ్చా? ప్రతిసారి మనం పిల్లలకి ఒళ్ళు వెచ్చబడగానే అది జ్వరం కాదండి యూజువల్గా. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక టెంపరేచర్ అనేది మనం చూసుకోవాలి. సో కొన్నిసార్లు ఏంటంటే వేరే ఇతరత అంటే ఇప్పుడు ఓవర్గా ఎక్సర్సైజ్ చేసినా, లేదా కొన్నిసార్లు పిల్లలు బాగా పరిగెత్తినా, కొన్నిసార్లు ఇప్పుడు మనం ఒళ్ళు వెచ్చగా ఉన్న మనం దగ్గరికి అలానే ఎత్తుకొని కూర్చోబెట్టుకునేసరికి కూడా మన టెంపరేచర్ వాళ్ళకి ఇదయ్యి వాళ్ళు ఒళ్ళు వెచ్చగా అనిపించవచ్చు. కొంతమందికి ఎక్కువ పరిగెత్తి ఇదైనసరికి ఒళ్ళు వెచ్చగా అనిపించవచ్చు. కదలకుండా అట్లా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇదిగా అనిపించవచ్చు. మెయిన్ చూడాల్సింది టెంపరేచర్ అండి. సో టెంపరేచర్ మోర్ దెన్ 100.3 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నప్పుడే మనం పిల్లల్లో జ్వరం అని చెప్పి అనుకోవాలండి. పిల్లల్లో జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయి? న్యూ బార్న్స్ లేదా ఇన్ఫాంటైల్ ఏజ్ గ్రూప్ ఏంటంటే మెయిన్ వాళ్ళకి డల్ అయిపోతారు, ఫీడింగ్ ఇంటేక్ సరిగ్గా తగ్గిపోతుంది, ఎక్కువసేపు మగతగా నిద్రపోవటము ఇవి ఉంటాయి. కొంచెం వయసు పెరిగే కొద్దీ ఏంటంటే మెయిన్ ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గించటము, లేదా వేరే ఇతరత్ర కారణాలు అంటే కొంచెం డల్గా ఉండటము, ఇవన్నీ కొంచెం మేజర్ సిమ్టమ్స్ ఉంటాయండి. పిల్లల్లో జ్వరానికి ఎలాంటి కారణాలను చెప్పుకోవచ్చు? మెయిన్ ఇన్ఫెక్షన్స్ అండి పిల్లల్లో. సో డిపెండింగ్ అపాన్ ద ఏజ్ గ్రూప్ అగైన్. సో పురిటి పిల్లల దగ్గర నుంచి అంటే సెప్సిస్ అంటాము. సో మనం చేతులు కడుక్కోకుండా పిల్లల్ని పట్టుకోవటము, లేదా వాళ్ళకి సరిగ్గా నిప్పులు అనేది క్లీన్ చేయకుండా వాళ్ళకి ఫీడింగ్ సరిగ్గా ఇవ్వటము. సో అందువల్ల ఏంటంటే ఆ చెమట రీజన్లో ఉండటం వల్ల అది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. మనం బయట ఎక్కడో తిరిగి వచ్చి పిల్లల్ని పట్టుకుంటాం, అది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. సో అట్లా సెప్సిస్ని ఇది చేయొచ్చు. రెండు కొంచెం ఇన్ఫాంటైల్ ఏజ్ గ్రూప్కి వచ్చేసరికి ఏంటంటే పిల్లల్లో జ్వరానికి మెయిన్ వైరల్ ఫీవర్స్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఉంటాయండి. రెండు దోమకాటు వల్ల వచ్చే ఫీవర్స్, డెంగీ కానివ్వండి, లేదా మలేరియా కానివ్వండి, లేదా ఇప్పుడు బయట పిల్లలు ఈ రోజుల్లో గోబీ మంచూరియా బయట అవి తింటున్నారు. సో దానివల్ల టైఫాయిడ్ ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉందండి. పిల్లల్లో జ్వరాన్ని ఎప్పుడు పట్టించుకోవాలి? బాడీలోకి ఏదైనా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, లేదా ఇంకోటి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే బాడీ దానికి అగెనిస్ట్గా ఫైట్ చేస్తుందండి. సో ఆ ఫైట్ చేసినప్పుడు జరిగేటువంటి ప్రక్రియలోనే మనకి బాడీ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. ఏదో ఒక కారణం లేకుండా ఫీవర్ అయితే రాదండి. ఐదర్ వైరల్ ఫీవర్ అయి ఉండొచ్చు, లేదా దోమకాటు వల్ల అయి ఉండొచ్చు, లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు, లేదా సైనస్ ప్రాబ్లం వల్ల అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా కారణం వల్ల రావచ్చండి. సో దగ్గుందా జలుబుందా అనేది చూసుకోవాలి. అప్పుడు దానికి సంబంధించి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మూత్రం పోసేటప్పుడు కొంతమంది మనుషులు మంటగా ఉందని చెప్తారు, లేదా యూరిన్ వెచ్చగా వస్తుంది అని చెప్తారు. ఒక్కొక్కసారి యూరిన్లో కొద్దిగా బ్లడ్ లాగా కనిపించవచ్చు. సో ఇవన్నీ. జ్వరంతో పాటు ఫిట్స్ రావటం ప్రమాదమా? దాంట్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఫెబ్రైల్ సీజర్స్ అంటాము, రెండు ఏటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాము. సో యూజువల్గా జ్వరంతో పాటు ఫిట్స్ వస్తే ఏంటంటే ఫస్ట్ థింగ్ కామన్గా మనం మెదడువాపు అని చెప్పి అనుకోవాలండి. సో మెదడువాపు అంటే ఏంటంటే ఒక బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ బ్యాక్టీరియా వైరస్ మెదడులోకి చేరి దానివల్ల జ్వరము, ఫిట్స్ ఇట్లా వచ్చినప్పుడు దాన్ని మెదడువాపు వ్యాధి అంటాము. బట్ యూజువల్ ఇప్పుడు మెదడువాపు వ్యాధికి మనం హీమోఫిలస్ వ్యాక్సిన్ అని చెప్పి తీసుకుంటున్నామండి. సో అది ఇప్పుడు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుంది. సో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆ వ్యాక్సిన్ అవైలబిలిటీలో ఉంది. న్యూమోకోకల్ వ్యాక్సిన్ అది గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుంది, ప్రైవేట్ హాస్పిటల్లో దొరుకుతుంది. ఇవి కొంచెం ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కాజెస్. ఒక్కొక్కసారి ఏంటంటే ఫెబ్రైల్ సీజర్స్ అంటాము. ఇదివరకు ఏంటంటే సంవత్సరం నుంచి ఉన్న వాళ్ళు ఫెబ్రైల్ సీజర్స్ ఉన్నాయి. ఇప్పుడు 6 నెలల నుంచి 6 సంవత్సరాల లోపల జ్వరం ఒక 100, 101 ఉన్నప్పుడు దాంతోపాటు ఫిట్స్ వస్తాయండి. ఫిట్స్ వచ్చినప్పుడు మనకి 1 నిమిషం కంటే తక్కువ రావటం ఫిట్స్, వెంటనే బాబు యాక్టివ్గా అవ్వటము, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మళ్ళీ ఇమీడియట్గా నార్మల్ అయిపోవటము. సో ఇవన్నీ ఫెబ్రైల్ సీజర్స్ అండి. సో యూజువల్ ఫెబ్రైల్ సీజర్స్ ఒకసారి 6 నెలల లోపల వస్తే 6 సంవత్సరాల లోపల మళ్ళీ తిరిగి రావచ్చు. బట్ దాని ప్రివెన్షన్కి వేరే స్ప్రేస్ అవి ఉన్నాయి. మిడాజోలా నేసల్ స్ప్రే అంటాము.
సో మీరు ఎక్కడో ఉన్నారు, బాబుకి ఇట్లా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది జ్వరం రాగానే, సో ఇమీడియట్గా జ్వరం మంది వేయటము, ఫిట్స్ రాగానే ఆ స్ప్రే కొట్టేసి హాస్పిటల్ తీసుకురావడం. మూడో కారణం వచ్చేసి ఏటిపికల్ ఫెబ్రల్ సిజర్స్ అంటామండి. సో దాంట్లో ఏంటంటే ఏమన్నా మెదడు ఎదుగుదలలో ప్రాబ్లం, లేదా మెదడులోనే ప్రాబ్లము, లేదా ఒక్కొక్కసారి కొంతమందికి ఫిట్స్ వచ్చే ఇది ఉంటుంది. సో అవి డాక్టర్స్ అని సంప్రదించి దాని ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు జ్వరంగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? చాలామంది చేసే ఇదేంటంటే చల్లనీళ్ళ కింద ఇది చేయటము అవన్నీ చేస్తుంటూ ఉంటారు. మెయిన్ ఏంటంటే చల్లనీళ్ళతో కాకుండా తడిగుడ్డ పెట్టి తొడవాలండి. ఆ క్లాత్ అనేది తీసుకొని కొంచెం చల్లనీళ్ళలో ముంచి బాబు మీద పిండి అప్పుడు తడిగుడ్డ పెట్టి తుడిస్తే ఇట్ ఈస్ అ కరెక్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్. రెండు వచ్చేసి ఏంటంటే చాలామంది జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ వెయ్యరు, లేదా లాస్ట్ టైము డాక్టర్ గారు చెప్పారు ఈ డోస్ సరిపోతుంది, ఏముందిలే బాగానే ఉన్నాడు కదా ఇంట్లో అనేది అప్పుడు వేస్తారండి. సో మేబీ అప్పుడు బాబు వయసు 2.5 సంవత్సరాలు 10 కేజీలు ఉండొచ్చు, ఇప్పుడు 3.5 సంవత్సరాలు 15 కేజీలు పెరగవచ్చు. సో డోస్ అనేది కరెక్ట్గా వేయాలి. చేయకూడనివి ఏంటి అంటే కనుక ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటాం. చాలామంది ఏంటంటే ఫస్ట్ 1 to 2 days ఏం కాదులే తగ్గిపోతుంది అనే దీంట్లో ఉంటారండి. మేము చాలాసార్లు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత వస్తారు సీరియస్ అయ్యాక. ఫీవర్తో పాటు ఏదో ఒక సిమ్టమ్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను యాక్చువల్ ఇందాక మాట్లాడుకున్నప్పుడు దగ్గు జలుబు ఉంది, నెమ్ము ఉండొచ్చు, సో కొంచెం ఆయాసపడుతున్నాడు, వెంటనే తీసుకురావాలి. లేదా ఒక్కొక్కసారి బాగా డల్ అయిపోయాడు, ఫీడింగ్ సరిగ్గా తీసుకోడు, దానివల్ల షుగర్స్ తగ్గిపోతాయి, దానివల్ల ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో అప్పుడు కూడా ఇమీడియట్గా తీసుకురావాల్సి ఉంటుంది. ఎక్కువ ఏంటంటే ఆయుర్వేదిక్, హోమియోపతి వైద్యాలు అనేవి తీసుకోకూడదండి. జ్వరంతో ఉన్న పిల్లలకు సొంతంగా మందులు, సిరప్లు వేయొచ్చా? అస్సలు వేయకూడదండి. ఎందుకంటే ఇందాక మాట్లాడుకున్నట్టు మెయిన్ దాంట్లో జ్వరం మందులు మెయిన్ వాడేది అందరూ పారాసెటమాల్ అండి. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు మనం ఇబుప్రోఫెన్ అని చెప్పి లేదా వేరే మెఫెనమిక్ యాసిడ్ అని చెప్పి కొన్నిసార్లు రాస్తాం. సో ఆ మెఫెనమిక్ యాసిడ్ అనేది ఏంటంటే యూజువల్గా 103, 104 ఫీవర్ ఉన్నప్పుడు జ్వరం కంట్రోల్ కావట్లేదు అన్నప్పుడు ఆ కాంబినేషన్లో మెఫెనమిక్ యాసిడ్, పారాసెటమాల్ అని చెప్పి ఆ కాంబినేషన్లో కొన్నిసార్లు మాత్రమే చెప్తాం. యూజువల్గా ఏంటంటే అది పట్టుకొని చాలాసార్లు వేసి ప్రాబ్లం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2 డోసులు కరెక్ట్గా వేయక, ఎందుకంటే సార్ మీరు అప్పుడు చెప్పారు కదా ఇంత వేస్తే తగ్గిపోయిద్దని. యూజువల్గా ఏంటంటే 5 కేజీలు బరువు లేదా 3 కేజీలు బరువు పెరిగి ఉండొచ్చు ఈ వయసులో బాబు. సో ఆ డోస్ అనేది కరెక్ట్గా అడక్వేట్గా వెళ్ళకపోవటం వల్ల మనకి జ్వరం అనేది తగ్గకపోవచ్చు అండి. సో ఇవన్నీ ఖచ్చితంగా జాగ్రత్తలు చూసి దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్లో జ్వరానికి చికిత్స ఎలా ఉంటుంది, ఎలాంటి పరీక్షలు చేస్తారు? వైరల్ ఫీవర్ యూజువల్గా మనకి బ్లడ్ టెస్ట్ ఒక్కటే, సో దానికి కాజ్ అనేది ఉండదు. యూజువల్గా 2 to 3 daysలో లేదా మ్యాక్సిమం 4-5 రోజుల్లో జ్వరం అనేది మనకి సబ్సైడ్ అవుతుంది. ఇప్పుడు డెంగీ జ్వరం కానివ్వండి, దానికి బ్లడ్ టెస్ట్, ప్లేట్లెట్స్ కణాలు చూసుకుంటూ ఉండాలి. మలేరియా ఉంది, దానికి అంతే మామూలుగా బ్లడ్ టెస్ట్ చేసుకోవటం. ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ ఉంది, వైడాల్ టెస్ట్ అని చేస్తాము. సో దాంట్లో డైల్యూషన్స్ ఎంత ఉన్నాయి, సో ఇప్పుడు 1:160 పైన ఉంది అంటే కనుక అప్పుడు మాత్రమే మనము దాన్ని టైఫాయిడ్ జబ్బు అని అనగలమండి. కొన్నిసార్లు నెమ్ము ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్స్రే ఇవి చేసినా కూడా మనకి ఎంతవరకు నెమ్ము ఉందనేది మనకి క్లారిటీ వస్తుంది. ఒక్కోసారి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూరిన్ టెస్ట్ చేసుకున్నా కూడా దాంట్లో మన యూరిన్లో ఎన్ని పస్సెల్స్ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే టెస్ట్లు చేసుకుంటూ ఉంటే మనకు ఒక ఐడియా వచ్చిందండి. సో ట్రీట్మెంట్ అంటే జబ్బును పెట్టండి. సో ఇప్పుడు జ్వరంతో పాటు ఏ కారణం చేత ఫీవర్ వచ్చింది దానికి సంబంధించినట్టు ఇప్పుడు వైరల్ ఫీవర్ ఉంది, న్యూమోనియా వచ్చింది, ఆక్సిజన్ పెట్టుకోవాలి, ఆక్సిజన్ అవసరం ఉంటే ఆవిరి పెట్టుకోవాలంటే నెబులైజేషన్స్ పెట్టుకోవాల్సింది, యాంటీబయాటిక్ వాడాల్సి ఉంటుంది. టైఫాయిడ్ ఉందని ఇప్పుడు టైఫాయిడ్ జ్వరానికి దానికి యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. డెంగీ జ్వరం ఉంది, డెంగీలో స్పెసిఫిక్ వైద్యం లేదు కాబట్టి అవసరం అనుకుంటే ప్లేట్లెట్స్ ఇవ్వటము, బాగా సెలైన్ పెట్టుకోవటము, సరిగ్గా తినలేకపోతున్నాడు, తాగలేకపోతున్నాడు, యూరిన్ తక్కువ వస్తుంది. సో అప్పుడు మనం కావాల్సినంత బాడీ హైడ్రేషన్ ఇవ్వాలి కాబట్టి బాబుని అడ్మిట్ చేసి బాబు కానీ పాప కానీ సెలైన్ అది పెట్టటము, ఇవన్నీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు జ్వరం రాగానే కంగారు పడాల్సిన పని లేదు. అయితే జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, జ్వరం ఎంతకీ తగ్గనప్పుడు, జ్వరంతో పాటు పిల్లలకు మైకం కమ్ముతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.